CMR Golden Mother's Day Celebrations May 1 నుండి మే 12 వరకు అమ్మ ప్రేమ అమూల్యం అమ్మ ప్రేమ అపురూపం అమ్మకు ప్రేమతో CMR జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్ యాంటిక్ బ్యాంగిల్స్ డైలీ వేర్ బ్యాంగిల్స్ కిలా బ్యాంగిల్స్ కాసుల బ్యాంగిల్స్ నఖాష్ బ్యాంగిల్స్ క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్ నవరత్న బ్యాంగిల్స్ బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్ దుబాయ్ బ్యాంగిల్స్ రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు CMR జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అమర్నాథ్ రెడ్డి వైఖరిని ఘాటుగా విమర్శించారు. ఒక మహిళా మంత్రిపై అంత దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ఆయన సంస్కారహీనతకు నిదర్శనమని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని కేవలం 11 సీట్లుగా పరిమితం చేసి బుద్ధి చెప్పిన ఆ పార్టీ నాయకుల్లో ఇంకా అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలకు గాను అమర్నాథ్ రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో మహిళా లోకం తరఫున తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు మాట్లాడటం జరిగింది. అది మాట్లాడిన పిదప మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు మేకప్ వేసుకొని రంగులు వేసుకునే వాళ్ళు, నెయిల్ పాలిష్లు వేసుకునే వాళ్ళు అనేది అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమెని దూషించడం జరిగింది. మేము ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ మేము ఒకటే చెప్తున్నాం, మీదేం సంస్కారమయ్యా, ఏం సంస్కృతి అని మేము అడుగుతా ఉన్నాం. గతంలో కూడా మీరు ఈ విధంగానే మీ బులుగు మీడియా బ్యాచ్ తోటి, సోషల్ మీడియా బ్యాచ్ తోటి ఆమెని అనరాని మాటలంటూ ఒక పత్రికలో అసహ్యంగా క్రియేట్ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు హోమ్ మినిస్టర్ స్థాయికి వచ్చిందంటే ఆమెను మనమందరం కూడా అభిమానించుకోవాలి. విమర్శించండి, తప్పులేదు. తెలుగుదేశం పార్టీ అధికార పార్టీని తప్పులు చేస్తే విమర్శించండి, మీ సలహాలు ఇవ్వండి. ఇంకా అభివృద్ధి కావాలంటే మీ సలహాలు ఇవ్వండి, ఇట్లా అని చెప్పండి. కానీ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు. తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇదే కాదు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారిని కూడా అలాగే దూషించారు. ఆమె ఎమ్మెల్యేగా నిలబడినాక మేకప్ వేసుకుంది, పలాని విధంగా ఈయన్ని పెళ్లి చేసుకుంది, వేమిరెడ్డి గారిని చేసుకుందండి. ఇదే మీ బతుకు. అలాగే చెప్తా ఉన్నారు, అనేక రకాలైన వ్యాఖ్యలు మహిళల మీద మీరు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మా సోషల్ మీడియా ఐటీడీపీ సభ్యుడు భారతీ రెడ్డి గారిని దూషిస్తే ఆనాడే మహిళల పట్ల మనం గౌరవంగా ఉండాలి, మహిళలంటే ఆదిశక్తి, వాళ్ళని మనం పూజించుకోవాలి కానీ దూషించుకోవడం చెప్పి ఆ అబ్బాయిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అంతా తెలుగుదేశం పార్టీని. అలాగే ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం గారు కూడా మహిళను దూషిస్తే ఆయన్ని కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని మేము చెప్తా ఉన్నాం. ఈ విధంగా మీరు ఇష్టం వచ్చినట్టు మహిళల మీద, మహిళల ఆత్మగౌరవం మీద మీరు ఏదో చేయాలని చూస్తే మహిళా లోకం హర్షించదు. మీరుంటే ఒక సోదరిగానో, ఒక చెల్లిగానో, ఒక అక్కగానో, ఒక బిడ్డగానో గౌరవించండి. మేము ఒకటే చెప్తున్నాం, ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి. ఎందుకంటే మేకప్లు వేసుకున్నారు, టేకప్లు చేసుకునే వాళ్ళు అందరూ కూడా మీ పార్టీలోనే ఉన్నారు. ముందు అది సరి చేసుకోండి. ఎదురు పార్టీ మహిళల మీద, ఎదురు వాటి మీద మీరు అవమానిస్తే తెలుగు జాతి, తెలుగు మహిళ ఊరుకోదని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక మాజీ మంత్రి అమర్నాథ్ అనే అతను ఒక దళిత మహిళ అయినటువంటి ఈరోజు ఎన్నో విమర్శల్ని ఎదుర్కొని, ఎన్నో సవాళ్ళని ఎదుర్కొని ఒక మహిళ అయ్యుండి కూడా ఈరోజు రాష్ట్రానికి హోంమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి ఒక మహిళని తన ముఖార విందును ఎగతాళి చేసి మాట్లాడుతూ ఉన్నాడు. నిజం చెప్పాలంటే వీళ్ళని ఒక మాజీ మంత్రి అనే మాట వీళ్ళకి అనడం కూడా మంత్రి అనే పదానికే చాలా అపహాస్యం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. ఏమంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలకి ఈరోజు ప్రూఫే ఈ మాజీ మంత్రి అయినటువంటి అమర్నాథ్. రాష్ట్రంలో అతి ఎక్కువ ఓట్లతో ఓడినటువంటి వ్యక్తి, 91,000 ఓట్లతో అమర్నాథ్ ఓడిపోయాడు. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి ఆల్రెడీ ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్పారో గమనించాము. కానీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ మీటింగ్స్ పెట్టి ఒకటే చెప్పాడు, మీరందరికీ కూడా ఇప్పుడు మీ కార్యాచరణ ఏంటి, ఒక
రాష్ట్రానికి అభివృద్ధి చేసే దాని గురించి దిశానిర్దేశమా, లేకపోతే మనం అభివృద్ధి విషయంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళతో పోరాడి మన ప్రజలకు కావాల్సినవి అని చెప్పుకున్నారా అంటే కాదు. మీరు ఒక్కొక్క ఎమ్మెల్యేని, ఒక్కొక్క మంత్రిని మీరందరూ కూడా తిట్టాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా స్క్రిప్ట్లు ఇవ్వడం జరిగింది. ఆ స్క్రిప్ట్ భాగంగానే ఈరోజు అమర్నాథ్ మహిళా మంత్రి అయినటువంటి హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగల్పూడి అనిత గారిని ఇలా ఎగతాళి చేస్తూ మాట్లాడడం జరిగింది. ఈరోజు అమర్నాథ్కి ఒకటే చెప్తా ఉన్నాము, నువ్వేదో ఇలా తిట్టి మళ్ళా మంత్రి అవుతావని చెప్పి అనుకుంటా ఉన్నావు లాగుంది. ఇంకా నీ పార్టీకి కానీ అసలు మీ రాజకీయ జీవితాలకే భూస్థాపితం అని చెప్పి చెప్తా ఉన్నాము. ఇక పార్టీ వచ్చేది లేదు, నీకు మంత్రి పదవి చచ్చేది లేదు. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. అలాగే ఏదో ఇలాంటి మాటలు మాట్లాడి హోమ్ మినిస్టర్ గారిని ఏదో కొంచెం ఆమె ఇలాంటి విమర్శలు చేస్తే ఆమె ఆత్మ విశ్వాసం దెబ్బతింటుంది అని చెప్పి అనుకుంటా ఉన్నామేమో. నువ్వు ఎన్ని చేసినా సరే ఆవిడ ఆత్మ విశ్వాసంలో ఎలాంటి మార్పు రాదు. ఇంకా మీలాంటి వాళ్ళని లేకుండా చేయడానికి ఇంకా ఇంకా గట్టిగా పోరాడతారు అని చెప్పి అనిత గారు ఎలాంటి సందర్భంలో కూడా వెనుకడుగేయరని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఈ అమర్నాథ్కి మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఎక్కడైతే నువ్వు ఇలా అనిత గారిని దుర్భాషలు ఆడి మాట్లాడావో, ఎక్కడైతే ఎగతాళితనంగా మాట్లాడావో అదే నిండు సభలో నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్పి తెలుగు మహిళల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. రాష్ట్రం మొత్తంలో కూడా 50% మహిళలు ఉన్నారు. అదే 50% మహిళలు ఆల్రెడీ మిమ్మల్ని 11 సీట్లకు దింపారు. ఇక ఇలాంటి మాటలు నువ్వు మహిళా లోకానికే చాలా తలవంపులు తెచ్చేలా మాట్లాడావు. కాబట్టి ఇలాంటి మహిళలు రానున్న రోజుల్లో నీకు ఎలాంటి బుద్ధి చెప్తారో కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాము. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం 12వ తారీఖు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన విజయోత్సవం సందర్భంగా మనం ర్యాలీలు చేసుకుంటుంటే వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు 2 సంవత్సరాలు వెన్నుపోటు అనే కార్యక్రమం చేసుకుంటూ మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా ఎట్లా పడితే అట్లాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారి మీద మేకప్ల గురించి, ఆవిడ హావభావాల గురించి మాట్లాడడం ఎంతవరకు సబబు అని చెప్పి మేము అమర్నాథ్ గారిని అడుగుతున్నాం. అమర్నాథ్ గారు, మీ ఇంట్లో మహిళలు మేకప్ వేసుకోరా? మహిళలు రెడీ అవ్వడం అనేది వాళ్ళ ఆత్మ విమర్శ. దాని గురించి మీరు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? అభివృద్ధి గురించి మాట్లాడండి, మేము ఇస్తున్న సంక్షేమాల గురించి మాట్లాడండి, వాటి గురించి ప్రశ్నించండి. అంతేగాని మహిళలు వేసుకునే మేకప్ల గురించి, మహిళలు వేసుకునే బట్టల గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఇది మీ మహిళలుగా చాలా ఖండిస్తున్నాం. మీరు బేషరతు మీద క్షమాపణ చెప్పాలని చెప్పి ఓ మహిళగా మేము కోరుతున్నాం. అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ మహిళల గురించి ఎవరు మాట్లాడినా కూడా, ఏ పార్టీ గురించి మాట్లాడినా కూడా మా కూటమి ప్రభుత్వం అనేది ఒప్పుకోదు. గతంలో సోషల్ మీడియా పనిచేస్తున్నటువంటి చేపలోలు కిరణ్ గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి మాట్లాడితే మా కూటమి ప్రభుత్వం ఏం చేసిందండి? ఇమీడియట్గా అతను అరెస్ట్ చేయించింది. అంతేకాకుండా పార్టీని సస్పెండ్ చేసింది. ఇది మా తెలుగుదేశం పార్టీ ఘనత. మీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? అనుచితమైన వ్యాఖ్యలు చేయమని చెప్తున్నాడు ఆ మహిళల్ని. ఈ విధంగా మహిళల గురించి మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోమండి. దీనికి తగ్గ సమాధానం అనేది చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాము. హోమ్ మినిస్టర్ గారు చేస్తున్న అభివృద్ధి పనుల గురించి మీరు తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు గతంలో ఏం చేశారు? దావోస్ పోయి కంపెనీలు తీసుకురమ్మంటే అక్కడ -డిగ్రీల్లో చలి ఉంటుంది, అక్కడికి ఎవరు వెళ్ళలేరు అని వచ్చిన కంపెనీలన్నీ పంపించిన ఘనత మీది. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు గంజాయి అయితేనే ఉంది, యూటీజింగ్ అయితేనే ఉంది, ప్రతి ఒక్కటి అరికడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. అది మీరు తట్టుకోలేక ఆవిడ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మళ్ళీ చేస్తే కనుక తెలుగుదేశం ప్రభుత్వం ఊరుకొని ఉండదు. అలాగే మహిళలు మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఆయన మాట్లాడిన దాని మీద హోంమంత్రి గారిని, అనిత గారిని ఖండనీయటం జరుగుతుంది. ఈరోజు ఒకటే మేము అడుగుతున్నాము, మీరు మాట్లాడటం తెలియక, సంస్కారం తెలియక, విధానాలు తెలియక, పద్ధతి తెలియక ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. మీ పుట్టకతోటే 5 సంవత్సరాలు తిట్టి జనం విసుగు పుట్టి మిమ్మల్ని ఇంటికి పంపారు. ఇంకా మీకు బుద్ధి రాలేదని నేను అడుగుతున్నాను. పోతే ఒక మహిళని పట్టుకొని కనీసం మేకప్లు, పొగడ్లు, చెమట్లు,
మాట్లాడే హక్కు నీకు అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మహిళగా నేను అడుగుతున్నాను. ప్రతి ఇంటికి మహిళ పుట్టకతోటే, ప్రతి ఇంట్లో పుట్టకతోటే బొట్టు కట్టు, మరి ఒక అందమైన, ఒక అలంకరమైన, ఒక శక్తి లాంటి, ఆదిశక్తి లాంటి ఒక ఆడమడిచికి ఇచ్చిన వరం ఇది. నీ ఇంట్లో నీ బిడ్డ కానీ, నీ భార్య కానీ, నీ తల్లి కానీ బయటికి వెళ్ళాలంటే బంగారం పెట్టుకోవాలో, బొట్టు పెట్టుకోవాలో, పౌడర్ కొట్టుకోవాలో, చీర మార్చుకోవాలి, బయటికి వెళ్ళాలి. ఇది ఎవడిచ్చాడు నీకు ఎక్కువ మాట్లాడటానికి? ప్రతి మహిళని రాష్ట్రం మొత్తం మీద కింకపరిచినట్టు ఈ మాట మట్టికి ఇతరులు చేసుకొని సమాసం చెప్పాలని నీ ఎన్నికెడుతున్న మహిళలందరూ కూడా మంత్రులంతా ఎట తిరిగారని నీకు తెలుసు. వాళ్ళందరినీ జాగ్రత్తగా తిప్పుకోమని చెబుతున్నాం. రాబోయే రోజుల్లో ఇలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి మహిళకి ఉండే హక్కు ఇది. మహిళల్ని కింకపరిచావు కాబట్టి నువ్వు సారీ చెప్పాలా? మీరు మాట్లాడటమే, మా వాళ్ళు ఎంతమందిని మాట్లాడారో మీకు అందరికీ తెలిసింది కాబట్టి నువ్వు సారీ చెప్పాలి మహిళలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండే వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఉంది ప్రభుత్వం మీద, కానీ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? అసలు వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? మంత్రిగా ఆమె ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి అప్పటి నుంచి ఈ రోజు వరకు క్రమశిక్షణతో పనిచేస్తూ ఉన్నారు. హోమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈరోజు ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక స్కూల్ టీచర్గా ఆమె జీవితాన్ని ప్రారంభించిన ఆమె ఈరోజు హోంమంత్రి స్థాయి వరకు ఎదిగారు. ఆమెలో పనిలో ఉండే లోపాలను చూపించండి, అంతేగాని ఆమె హాహాభావాలు, ఆమె మేకప్లు, ఆమె చీరలు వీటి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. మహిళలు ఎంతవరకు వ్యక్తిత్వంతో ఉండి వాళ్ళు గౌరవంగా ఉండి గౌరవంగా ఉండాలి అనే ఉద్దేశంతో బయటకు వచ్చిన వాళ్ళ మహిళల్ని మీరు ఆత్మవిశ్వాసం కోల్పోయే విధంగా చేయటం చాలా అసభ్యకరంగా ఉంది. అందులో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మీ వైసీపీ నేతలకు వెన్నటో పెట్టిన విద్య. అయినా కానీ ఇలా చేయకూడదు. మహిళా లోకం అంతా మేమందరం ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, ఇట్లాంటి మహిళల మీద అసభ్యకర పదజాలాలు ఉపయోగించినా మాట్లాడినా కానీ ఆదిమూలం వంటి ఎమ్మెల్యే గారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చేస్తున్న వ్యాఖ్యల్ని వీళ్ళందరినీ ఖండించడం కాదు కదా, అసలు ఆయనకి చేమగుట్టినట్టుగా కూడా ఉన్నారు. ఎందుకంటే అంత శాసనసభ సమావేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మాట్లాడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళే మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడానికి కూడా చేసుకునే ఆలోచన కూడా చేయలేదు. అలాగే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని కానీ, అలాగే మన మహిళలందరినీ కూడా ఏ విధంగా వాళ్ళు చేయాలా, ఏ విధంగా కించపరచాలా, ఈ మహిళలు ఒక శక్తిగా ఎదుగుతున్నారు. వీళ్ళందరినీ కించపరిచే ఉద్దేశంతో, వీళ్ళందరినీ డౌన్ఫాల్ చేయటం కోసము, వాళ్ళు బయటికి రాకూడదు, ఇంక పని చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ మహిళలకు చేయడం. కానీ ఆమె ఏమన్నారు, మేము చదువుకునే రోజుల్లో మాకు ఉద్యోగాలు రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం, కానీ ఈరోజు ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి మన కోసం అనే విధంగా ఆమె చెప్పారు. దానికి ఏం చేయాలో అంటే ఇక్కడ ఇంత దూరం ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కాక, ఏం చేస్తే ఆమెని కించపరిచే విధంగా చేస్తే ఆమె బాధపడుతుందో అనే ఉద్దేశం కావాలని ఉద్దేశపూర్వకంగా మాటలు మాట్లాడడం జరిగింది. కాబట్టి అమర్నాథ్ అనే వ్యక్తి ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. మేమందరం కూడా, తెలుగు మహిళలందరం కూడా ఆయన్ని ఖండిస్తూ ఆయన మాకు అనిత గారికి చెప్పే విధంగా క్షమాపణ చెప్పే విధంగా మాట్లాడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా రాష్ట్ర హోంమంత్రి అయినటువంటి అనిత గారి మీద 2 రోజుల క్రితం అమర్నాథ్ గుడివాడ అనే అతను మాజీ ముఖ్యమంత్రి వర్యులు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని మేము ఖచ్చితంగా తెలుగు మహిళా లోకం తరపు నుంచి ఖండిస్తూ మేము ఒకటే అడుగుతున్నాం, రాజకీయాల్లో విభేదాలు సహజం, అంతే రాజకీయ విమర్శలు కూడా సహజమే. ఇప్పుడు పార్టీ ప్రభుత్వ విధానాలను ఖండించడం మీరు క్వశ్చన్ చేయొచ్చు, అంతేగాని ఒక మహిళను పట్టుకొని తన మేకప్ గురించి, తన వ్యక్తిగతం గురించి ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం మేమందరం ఖండిస్తూ ఒకటే అడుగుతున్నాం. ఈరోజు మేకప్ అనేది తన వ్యక్తిగతం. మీరు ప్రభుత్వ విధానాలపై సమస్యలు ఉంటే మీరు ప్రశ్నించాలి. అది ప్రశ్నించడం చేతగాక మీ యొక్క అవినీతిని అన్నీ బయటకు వస్తున్నాయని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడం కోసమో నోటికి ఏదొస్తే అది మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే చాలా డైవర్ట్ చేశారు. మీ అవినీతి అక్రమాలని కప్పిపుచ్చుకోవడం కోసమే మాత్రమే ఇలా దిగజారుతూ ఉన్నారని తెలియజేస్తూ, గతంలో కూడా చూసుకుంటే అన్ని ఉమెన్ మీద ఎట్లాగే ఏది పడితే అది మాట్లాడడం, మీ పాలిటిక్స్ అని డైవర్ట్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా అదే జరిగింది. ఆమెకు క్వశ్చన్ చేశారు ఉద్యోగాల గురించి. వాళ్ళు చదువుకునే రోజుల్లో ఉద్యోగాలే లేవు, ఇప్పుడు మనకు ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాం, మనుషులు ఎదురు చూస్తున్నారు అని చెప్పారు. దానికోసం ఆమెని మీరు హోమ్ మినిస్టర్ కానీ ఎదుర్కోలేక ఆమె సొంత దీని మీద
వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు మహిళల పట్ల రక్షణ పట్ల అన్ని శక్తి యాపులను తీసుకురావడం కానించి ఫోక్సో చట్టాలను సున్నితమైన ఇవి రక్షణ కల్పించడం దగ్గర నుంచి అదేవిధంగా రాష్ట్ర భద్రత దృష్టిలో ఉంచుకొని ప్రజా సమస్యలు మహిళల పట్ల ఏదైనా అనుచిత వ్యాఖ్యలు కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ ఏదైనా జరిగినప్పుడు పోలీసులకి వెంటనే సమాచారం ఇచ్చేందుకు కానీ శక్తి యాప్ తీసుకొచ్చారు. అదేవిధంగా మహిళా పోలీస్ స్టేషన్లు ఉంచారు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా మహిళా కమిషన్కి తమ వంతు పోర్టల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళల తరఫున ఎవరైనా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూటమి ప్రభుత్వం ఊరుకోదు. వాళ్ళ సొంత పార్టీలోనే కోనేటి ఆదిమూలం గారు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి వాళ్ళ ఇంటి మహిళల్ని కూడా విమర్శించినప్పుడు శ్రేబోలు కిరణ్ నాథ్ని రిమాండ్కి పంపించడం జరిగింది. ఏ పార్టీ కార్యకర్త అయినా సరే మహిళల పట్ల ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూటమి పార్టీ ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని భంగం కలిగిస్తే భాషని కలిగిస్తే ప్రజలు కూడా హర్షించరని తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా అమర్నాథ్ గుడివార్ గారు మహిళా లోకానికి అదే హోమ్ మినిస్టర్ అనిత గారికి క్షమాపణలు చెప్పాలని తెలియజేసుకుంటున్నాం. ఎవరైనా చేస్తారు. 11 ఇచ్చి పక్కన కూర్చోబెట్టిన సిగ్గు శరం అనేది ఏ కోసానా లేకుండా గొడ్డలి పాతి వ్యక్తులు ఇంకా కూడా చెలరేగిపోతున్నారు అనమాట. ముఖ్యంగా బాబు గారికి మేము చెప్పేది ఒకటి, ఇటువంటి ఏనుగులు పోతుంటే కుక్కలు మరుగుతున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. కానీ ఈ కుక్కల్ని ఇలా వదిలేస్తే ఇంకా పిచ్చి కుక్కలై ఊర కుక్కలై వీర సంహారం చేస్తూ ఉంటారనమాట. అందుకని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ రెడ్డినో మరి నువ్వు బీసీఓ ఎస్సీఓ ఎస్టీఓ మరి ఏదో కానీ ఒక దళిత మహిళ అయినటువంటి అనిత గారి మీద ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక విద్యావంతురాలై ఉండి హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగితే నారా చంద్రబాబు నాయుడు గారు ఆమె విఘ్నతకు అంత మంచి పదవి ఇచ్చి ఆమెని పైకి తీసుకొస్తున్నారని చెప్పేసి ఈరోజు ఏం చేస్తే ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడితే కానీ వీళ్లకు తగ్గరు అని చెప్పేసి అమర్నాథ్ అనే వ్యక్తి అసలు ముఖ్యంగా వైసీపీ గవర్నమెంట్లో అత్యధికంగా పరమ చండాలంగా ఓడిపోయిన వ్యక్తి ఎవరయ్యా అంటే మొట్టమొదటి స్థానంలో ఉన్నది నువ్వే. 95,000 మెజార్టీతోటి ఓడిపోయావు నువ్వు. కానీ నీకు ఏ విధంగా మహిళలు బుద్ధి చెప్తారన్నది నీకు ఇంకా సిగ్గు అనేది రాలే. మొన్న రీసెంట్గానే మీ భార్య చిన్న పాప వాళ్ళు కూడా పార్టీ ప్రోగ్రామ్కి వెళ్ళారు. అవి కూడా యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాయి, చూసుకో ఒకసారి. వాళ్ళు ఎంత ఎత్తున మేకప్ వేసుకున్నారు అంటే వాళ్ళు మహిళలా, మిగతా వాళ్ళ మహిళలు కాదా? అసలు మహిళల మేకప్ మీద మాట్లాడావంటే నువ్వు ప్యాకప్కే సరిపోతావని చెప్పేసి ఇంకోసారి నిరూపించుకోవడం కోసం మరొకసారి మీకు అధికారం అనేది రాకుండా చేసుకోవడం కోసం అసలు మిమ్మల్ని పైన కాదు నరకాల్సింది ఏరియాతో సహా రప్ప అని జగన్మోహన్ రెడ్డి ఆ రప్ప చేసేది మీ పార్టీలో వాళ్ళని కానీ చేస్తే అసలు సమాజం బాగుపడిద్ది, ఆడవాళ్ళకి మంచి భద్రత ఏర్పాటు చేసిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న ఇటువంటి కలుపు మొక్కలన్నింటినీ ఏరేయమని చెప్పేసి మహిళా లోకం తరఫు నుంచి ప్రతి ఒక్కరిని మేము డిమాండ్ చేస్తున్నాం అనమాట. అతను వెంటనే అనిత గారికి క్షమాపణలు చెప్పని పక్షంలో ప్రతి ఒక్క మహిళ కూడా మీ ఇంటికి వచ్చి ముట్టడి చేస్తారు. గుర్తుపెట్టుకో అమర్నాథ్, ఈ రోజు నువ్వు ఆడవాళ్ళని కించపరిచావంటే నీ తల్లిని కించపరిచావు, నీ చెల్లిని కించపరిచావు, మీ అమ్మని, నీ భార్యని, నీ బిడ్డల్ని ప్రతి ఒక్కరిని కించపరిచావని చెప్పేసి అంటున్నావు. ఇక్కడ హోమ్ మినిస్టర్ అనే ఒక మహిళ ఆమె గురించే కాదు ప్రతి ఆడవాళ్ళు కూడా బొట్టు కాటుక ప్రతి ఒక్కరు కామన్ అన్నమాట. ఆడవాళ్ళు అంటేనే అలంకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని ప్రతి ఒక్కరు. అలంకారాలు మేము చేసుకోకపోతే మీరు చేసుకుంటారా? మగవాళ్ళు చేసుకుంటే ఎవరు చూడన్నమాట. మీకు వాళ్ళకు ఇంక తేడా ఉండదు. ఇదే మేము తెలుగు మహిళల తరఫున మిమ్మల్ని ఖండిస్తున్నాము. పెట్టుకొని కూడా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి నువ్వు ఎంత ధైర్యం ఉంటే ఒక హోమ్ మినిస్టర్ మహిళను పట్టుకొని ఆ విధంగా కామెంట్ చేస్తున్నావంటే ఇంకా మీకు సిగ్గు రాదు కూడా. ఇప్పటికే రాష్ట్రం మొత్తం మహిళలు మొత్తం చెప్పులతోటి చాటలతోటి మీకు సన్మానాలు చేస్తూ ఉన్నారు. అయ్యా మేము ఒక్కటే అడుగుతున్నాం, మీకు ఒక తల్లి చెల్లి బిడ్డ అందరూ ఉన్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఆమె చిన్న స్థాయి నుంచి ఒక గృహిణిగా ఒక టీచర్గా ఉండి ఒక దళిత మహిళ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆమె దానికి మెచ్చుకొని మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలుపొందింది. తర్వాత ప్రతిపక్షం 5 ఏళ్ళు కూడా శివంగిలాగా ప్రతి ప్రెస్ మీటు మీరు ఎంత హింసించినా కూడా
ఎదుర్కొంది. ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉండి ఆమె 5 సంవత్సరాల్లో కూడా ఎన్ని పోరాటాలు చేసిందో ఆమెను అందరూ చూసే ఉన్నారు. అప్పుడు కూడా ఆమెను మానసికంగా మీరందరూ హింసించారు. మేము ఒకటే మీకు చెప్తూ ఉన్నాం, మీ మాజీ ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు మహిళల్ని? ఆ రోజున మేమందరం కూడా మొన్న మా ప్రభుత్వం వచ్చాక కూడా ఒక ఐటీ డిపార్ట్మెంట్ అబ్బాయి కూడా కిరణ్ అని అతను మన ఐటీడీపీ తరఫున మీ భారతీ రెడ్డి మీద కామెంట్ పెడితే వెంటనే చంద్రబాబు గారు వాళ్ళు మా తెలుగుదేశం పార్టీ తరఫున సస్పెండ్ చేశారు. మీ ముఖ్యమంత్రికి మీ మాజీ ముఖ్యమంత్రికి ఇంతవరకు కూడా సిగ్గులేదు. 4 రోజుల నుంచి ఈ విధంగా జరుగుతుంటే ఒక్కటి కూడా మాట్లాడకుండా ఇంతవరకు మిమ్మల్ని ఉంచాడు, ఒక్క మాట కూడా అనకుండా. ఇదే నిదర్శనం. అదే కదా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి భార్య గారిని మీరు అవమానించినప్పుడు కూడా ఇదే విధంగా ఏ విధంగా జరిగిందో ఈ రోజున అనిత గారిని కూడా మీరు ఈ విధంగా బాధ పెట్టారు. ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఆమె ఆత్మస్థైర్యాన్ని నీలాంటి కుక్కలు ఎంతమంది బజారు కుక్కలు మాట్లాడినా కూడా ఆమె స్థాయి దిగజారదు, ఆమె ఆత్మస్థైర్యాన్ని కోల్పోదు, ఆమె ఇంకా ముందుకెళ్తుంది. తొందరలోనే నీకు తగిన గుణపాఠం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు గనక క్షమాపణ అతి తొందరలో ఆమెకు చెప్పకపోతే మాత్రం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా లోకమే కాకుండా బయట మహిళల జనం కూడా చూస్తూ ఉన్నారు మీరు మాట్లాడేవన్నీ. తొందరగా మీరు ఆమెకు క్షమాపణ చెప్పండి. లేని పక్షంలో మాత్రం నీకు అమర్నాథ్ రెడ్డి మూడిందే, అమర్నాథ్ గారు మీకు మూడిందే అని చెప్పేసి మేము సభామూలకంగా తెలుగు మహిళల తరఫున కూడా డిమాండ్ చేస్తూ హెచ్చరిక కూడా జారీ చేస్తున్నామని తెలియజేసుకుంటూ ఉన్నాం. నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామో మీ అందరికీ తెలుసు. ఒక దళిత కులంలో పుట్టి ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని ఒక టీచర్గా చేస్తూ మరి ఎంతో హుందాతనంగా ఎమ్మెల్యేగా గెలుపొంది అత్యధిక మార్కుల మెజారిటీ తోటి గెలుపొంది అలాగే ఈ 5 ఏళ్ళు కూడా తెలుగు మహిళా అధ్యక్షురాలుగా అసలు ఎలా చేసిందంటే 110 మంది కమిటీ సభ్యులతోటి ఆమె 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టడం కానీ ఆమె స్పీచ్ కానీ మా అందరికి చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. ఎందుకంటే మేము కూడా స్టేట్ కమిటీలో ఉన్నాము, ప్రతి 3 నెలలకు ఒకసారి కలుస్తుంటాము. చాలా ఉంది అతను. అసలు మేకప్ అనేది ఆమె ఎప్పుడు అంత ఏమి వేసుకోదు. వాటి కళ్ళకి ఏమొచ్చిందో ఏమో కానీ మేకప్ అని కాకపోతే లైట్గా ఊరికి ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా ఎవరు మేమైనా మీ తెలుగు మహిళలు రోజా కడంతో కేజీలు దొరుకుద్ది బయట మొహం మీద తీస్తే. అలాగే మీ శ్యామల కడగబో, మీ శ్యామల కూడా తీసుద్ది బాగా. ఇవన్నీ పెట్టుకొని నీకు సిగ్గు లేకుండా బురగింజ గింజలాగా మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు. అమర్నాథ్ గారు మీరు ఒక బీసీ అయ్యుండి ఒక ఎస్సీ మహిళలు మా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పు. మీరు మా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా మా దళిత మహిళల తరఫున మా ఆత్మాభిమానం దెబ్బతినేలాగా మీరు మాట్లాడారు. చాలా సిగ్గుచేటు. నీ పెళ్ళాము, నీ బిడ్డ, నువ్వు ఆఖరికి నువ్వు కూడా తలకు రంగు వేసుకుంటున్నావు, అది కూడా మేకప్పే. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మనిషి తలకి రంగు వేస్తున్నారు, అది మేకప్పే. నువ్వెందుకు వేస్తున్నా? ఇదన్నీ మేకప్లో రకమే. రాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆమె తీరు అలా ఉంటుంది. అంతేగాని మేకప్ వేసి నీకు రోజు అలాగా మీ జబర్దస్తులో లాగా ఎక్కడో అసహ్యంగా లేదు. దయచేసి నీ మాట వెనక్కి తీసుకో. మా తెలుగు మహిళలు అలాగే దళిత మహిళలు ఆత్మగౌరవం దెబ్బతింటుంది, మేము చాలా బాధపడుతున్నాము. నీ మాట వెనక్కి తీసుకోవాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఒక దళిత మహిళగా. గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారి మీద గుడివాడ అమర్నాథ్ గారు మేకప్ మంత్రి అని అంటాన్ని యావత్ మహిళా లోకం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది ఆమెకి మాత్రమే కాదు, మహిళా లోకాన్ని అవమానించినట్లుగా మొత్తం మహిళా లోకం మొత్తం కూడా దాన్ని భావిస్తూ ఉంది. దీని గురించి గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అతని మీద ఏం చర్యలు తీసుకుంటున్నాడు, దీన్ని సమర్థిస్తున్నారా అని చెప్పి తెలుగుదేశం పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఇదే విధంగా ఇంకో ప్రశ్న కూడా మేము వేస్తూ ఉన్నాం. మీ పార్టీలో ఎవరు మేకప్ వేసుకోవట్లేదా? మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వేసుకోవట్లేదా? లేకపోతే రోజారెడ్డి వేసుకోవట్లేదా? రజనీ వేసుకోవట్లేదా? శ్యామలారెడ్డి వేసుకోవట్లేదా? అదంతా మేకప్ కదా వాళ్ళకి? అంటే మీరు వాళ్ళని కూడా అవమానిస్తున్నారు, వాళ్ళని కూడా కామెంట్ చేసినట్టుగానే భావిస్తున్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తర్వాత ఇంకో ప్రశ్న ఏంటంటే, గతంలో కూడా ఇలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా ఇదే విధంగా అవమానించారు.
అదేవిధంగా గత ప్రభుత్వంలో అసెంబ్లీ సాక్షిగా సాక్షాత్తు భువనేశ్వరమ్మ గారి మీద కూడా మీరు చేసిన చర్యలు యావత్ మహిళా లోకం కూడా గమనించింది. దానికే మీకు 11 సీట్లతో బుద్ధి చెప్పింది, అయినా మీకు బుద్ధి రాలేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం మహిళా సాధికారత కోసం మహిళా రక్షణ కోసం ఎలాగైతే కష్టపడతా ఉంటే అందరూ చూస్తూ ఉన్నారని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడం కోసం మీరు ఇలాంటి చీప్ పాలిటిక్స్, చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉన్నారని చెప్పి దీన్ని మహిళలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మీరు వంగలపూడి అనితకి మాత్రమే కాదు యావత్ మహిళా లోకానికి కూడా క్షమాపణలు చెప్పకపోతే ఈ మహిళలందరూ కూడా మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా